హలో! హాయ్! నమస్తే. నేను మీ మిడిల్ క్లాస్ జ్యోతిని. ఓకే. చూస్తున్నారు గదా! మేము ఈరోజు యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. శుక్రవారం రోజు నైట్ బయలుదేరాము. కొంచెం లేట్ అయింది. డ్యూటీ నుంచి వచ్చాం గదా! ట్రాఫిక్ ఫుల్ ఉండడం వల్ల రాలేకపోయాము. అయినా గూడా కొంచెం చాలా లేట్ అయింది. మేము ఇంట్లో నుండే 4కి వెళ్ళిపోవాలనేసి అనుకున్నాము. 6:30 7 అయ్యిందనుకుంటా. 7 అయిపోయింది ఇంట్లోనే. ఆయన కొంచెం బయటికి వెళ్ళి అటే ఎళ్ళిపోయిండు. రాలేడు చాలా సేపటి వరకు. ఇగ ఇంట్లో బ్యాగ్ అవి రెడీ చేసుకోవడము కొంచెం ఇబ్బందయింది. 7:30 ఏమో ఇంట్లో నుంచి వెళ్ళాము. ట్రైన్‌కి వెళ్దాం అనుకుంటా ట్రైన్ గూడా టైంకి లేదు. మా ఆయన ట్రైన్‌కే వెళ్దామన్నాడు. మలక్పేట్ వరకు వెళ్ళి అటు నుంచి అటు కొంచెం దగ్గరే గదా అని అన్నారు. అయినా ఎందుకు రిస్క్ అని జెప్పేసి డైరెక్ట్ బస్‌కే వెళ్ళిపోదాము అని ఎంజీబీఎస్ బస్ స్టాప్‌కి వెళ్దామనేసి అనుకున్నాము. ఎంజీబీఎస్ బస్ స్టాప్‌కి నైట్ వెళ్ళాము. నైట్ వెళ్ళిన తర్వాత అక్కడ బస్ మిస్ అయిపోయింది. నైటు వెళ్ళిపోయింది. మేము వెళ్ళేసరికి లాస్ట్ బస్సు గూడా ఎళ్ళిపోయింది. ఇంకా నైట్ మొత్తము ఎంజీబీఎస్ బస్ స్టాప్‌లోనే ఉన్నాము. తప్పలేదింకా. నైట్ మొత్తం అక్కడే ఉన్నాము. ఇగ మా ఆయన కొంచెం నిద్రొస్తుందని జెప్పేసి అక్కడే బస్ స్టాప్‌లోనే పడుకున్నాడు. ఇగ ఫుల్లు దొంగలున్నారు అక్కడైతే. వామ్మో! చాలా ఘోరంగున్నారు దొంగలైతే. చాలామంది అసలు 10 నిమిషాలు గూడా పడుకోనిస్తలేరు. ఇట్లా పడుకున్నామంటే వచ్చి పక్కకొచ్చి మెల్లగా తీసుకొని ఎళ్ళిపోతున్నారు. ఫోన్‌లు, పర్సులు ఏవంటవి. ఆ భయానికి నేనసలు ఒక్క సెకండ్ గూడా నిద్రబోలేను. ఆయన పడుకున్నాడు. నేను నైట్ మొత్తం కూర్చొనే ఉన్నా ఫోను జూసుకుంటూ. ఫోను జూస్తూ ఉన్నందుకు ఫోన్‌లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. అందుకనే వీడియోలు తీయడం గూడా కొంచెం కుదరలేదు. బస్ స్టాప్‌లో ఏదో కొంచెం కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టానని జెప్పేసి ఉండిపోయింది. ఆ ఉన్న కొద్దిగా ఛార్జింగ్‌తోనే అక్కడక్కడ వీడియోలు తీయడానికి కుదిరింది. ఇగ అటో ఇటో ఏదో రకంగా దేవుడి దయ వల్ల గుడికైతే వెళ్ళాము. మాకు కొంచెం తెలీదు. నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్ళడము. మా ఆయన ఇంతకుముందు వెళ్లారు గానీ చాలా సంవత్సరాల క్రితము. ఇప్పుడు మొత్తం మారిపోయింది గదా! ఆయన గూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యిండు. నేనైతే వెళ్ళడం ఎక్కడ ఏముందో నాకు అస్సలు తెలీదు. ఓకే. బస్‌కైతే వచ్చాము. యాదగిరిగుట్ట నుంచి అహా! ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి యాదగిరిగుట్టకు బస్సుంది. అక్కడ వరకు గుడికి దగ్గరలోనే కొండ కింద బస్ ఆపేశారు బస్ స్టాప్ వరకి. అక్కడ దిగాము. గుండం ఎక్కడుందో నాకు తెలీదు. మా ఆయన ఇక్కడే ఉంటది, ఇక్కడే ఉంటదన్నాడు. ఆయనకు తెలీదు. పొద్దున్నే టెన్షన్. మేము అసలు 7 లోపే మార్నింగ్ 7 లోపే మాకు దర్శనం అయిపోవాలి అని జెప్పి మేము ఫిక్స్ అయినాం. నైట్ మొత్తం అక్కడే ఉన్నాము. గుడికొచ్చేసరికి యాదగిరిగుట్ట బస్ స్టాప్‌కొచ్చేసరికి మాకు 6:30 ఏమో అయ్యింది మార్నింగ్. ఇగ రాగానే ఏం జేయాలో మాకసలు అర్థం గాలేదు. కన్‌ఫ్యూజ్ అయిపోయినాము. నాకదైనా నిద్ర లేదు. ఎట్లనో అనిపిస్తుంది. సరే ముందు దర్శనమైతే చేసుకుందాం అనేసి అనుకున్నాం. రాగానే గు కింద నుంచి బస్సు గుట్టపైకి ఫ్రీగా ఉంది. అందరు ఎక్కుతున్నారు గదా! మనం గూడా ఎక్కుదాం పైననే అన్నీ ఉంటాయేమో అనేసి బస్ ఎక్కేసాం. బస్ ఎక్కిన తర్వాత మాకసలు కన్‌ఫ్యూజు. అందరు స్నానాలు చేసుకొని గుడిలోకి వెళ్తుర్రు. అక్కడ గుండం ఎక్కడ అడిగినా కింద ఉంటదని అన్నారు. మళ్ళీ కిందకి రావాలంటే ఏది లేదు. మళ్ళీ బస్ వచ్చేంత వరకు మళ్ళీ ఆగేసి రిటర్న్ బస్ అవుతూ ఉంటే అప్పుడు మళ్ళీ ఆ బస్సు ఎక్కి మళ్ళా కిందికొచ్చినాం. కిందికొచ్చిన తర్వాత అక్కడ అడిగినాం. గుండం ఎక్కడ ఉంటదో చెప్పండి అనంటే బస్ అతనే చెప్పాడు. అటు సైడ్ కొంచెం రైట్ సైడ్ ఉంటది. కొంచెం ముందుకు వెళ్ళండి అనంటే సరే అని చెప్పి ముందుకెళ్ళినాం. మాతో పాటు వేరే వాళ్ళు గూడా కన్‌ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళు గూడా ఫస్ట్ టైమే వచ్చిర్రంట. వాళ్ళొక 4, 5 మెంబర్స్ ఉంటారు. ఓకే. మళ్ళీ తర్వాత ఇంకా మేము కిందికొచ్చేసి అక్కడ బ్యాగ్ పెట్టడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. ప్రతిదానికి కొంచెం ఇబ్బందయిపోయింది. కొంచెం నీట్‌గా గూడా లేదు మాకసలు. కంఫర్ట్‌గా అనిపియలేదు అక్కడికి ఎళ్ళిన తర్వాత. దేవుడి కోసం వెళ్ళినాం గదా! తప్పదింకా. వెళ్ళాము. స్నానాలవి చేసుకున్నాము. బట్టలు చేంజ్ జేసుకోవడానికి ఒక రూమ్ లేదు. ఏం లేదు. చాలా ఇబ్బందయ్యింది. ఏదో రకంగా ట్యాంక్‌లో ఏదో కొంచెం ఇట్లా ఉంటది గదా! దాని పైకి ఎక్కేసి ఆ ట్యాంకులకు అడ్డంగా ఉండి బట్టలు చేంజ్ జేసుకున్నాము. కింద పెట్టడానికి గూడా లేదు. మొత్తం మట్టి, బురద, బురద బట్టలన్నీ బ్యాగులకంతా అదంతా అంటుతుంది. కనీసం సబ్బు పెట్టి మొహం కడుక్కోవడానికి గూడా ఛాన్స్ లేదు. వాటర్ గూడా లేవసలు. ఆ గుండంలో నీళ్ళు గూడా కొంచెం పాడైపోయి ఉన్నాయి. ఇగ తప్పక ఏదో అందులో గుండంలో మునిగాము. వచ్చేసి బట్టలు మార్చుకొని దర్శనానికని వెళ్తున్నాము. మొహాలకు సబ్బులు గూడా పెట్టుకోలేకుంటున్నాం మేమింకా. ఆ రోజైతే. ఇంక తప్పదు గదా! దేవుడి కోసం వచ్చినాము దర్శనానికి. అంతే ఇగ తప్పదన్నట్టుగా చేసుకున్నాం. వెళ్ళాము. వెళ్ళేసరికి మళ్ళీ
బస్సు ఫ్రీ ఉన్నందుకు బాబోయ్! అస్సలు కాలు పెట్టి బస్సు వచ్చి ఆపే కూడా ఛాన్స్ ఇవ్వట్లేరు బస్‌కసలు. ఆ బస్సు అంత దూరం నుంచి ఉందంటే జనాలు దానికి ఎదురుగానే పరిగెత్తుతూ ఉన్నారసలు. చాలా కష్టం అనిపిచ్చింది. ఫ్రీ బస్సు అంటే కొండపైకి ఫ్రీ ఉంది గదా! అసలంత జనాలకి మేము వీకెండ్‌కెళ్ళామింకా. మాది మే 18కి మా యానివర్సరీ ఉంది. అందుకనే మేము శుక్రవారం నైట్ బయలుదేరామంటే కుదరలేదు. శనివారం రోజే గుట్టకి వెళ్ళాల్సొచ్చింది. అందుకని జెప్పేసి ఆ రోజు ఫుల్లు జనాలుండిపోయినందుకు చాలా అయిపోయిందసలు. ఏం దొరకట్లే. ఆటోలకి గూడా కింద నుంచి పైకి వెళ్ళట్లే. మార్నింగ్ గదా! అంత పొద్దున ఎవ్వరు వెళ్ళట్లేరు. ఆ ఫ్రీ బస్ కోసమే జూస్తున్నారు. ఆ ఫ్రీ బస్ గూడా చాలా బీభత్సంగా జనాలున్నారసలు. ఏదో రకంగా 2 సార్లు పైనకి, కిందకి 2 సార్లు తిరిగినాము. అసలు అర్థం గాక ఫస్ట్ టైమ్ వెళ్ళినా గదా నేనైతే. అట్లా. మా ఆయన వెళ్ళారు గానీ చాలా సంవత్సరాల క్రితము. చాలా మారిపోయింది ఇప్పుడక్కడ. ఇప్పుడు ఎవరు వెళ్ళా గానీ కొత్తగానే అనిపిస్తది. అట్లయిపోయింది. ఏదోలాగైతే గుట్టపైకి వెళ్ళాము. నాకు ఇంకో మెయిన్ ఏందంటే గుట్టపైకి వెళ్ళేది దారి రోడ్డు ఉంది గదా! అది వంకర, టింకర, వంకర, టింకరగా ఎట్లెట్లనో ఉంది. ఆ రోడ్డుని చూడాలంటేనే భయమైందసలు. వీడియో తీద్దామంటే అది బస్సు స్పీడ్‌గా వెళ్ళడం వల్ల నేను ఫోన్ బయటకి పెడితే ఎక్కడ పడిపోతదేమో అన్న భయంతోని, ఆ వీడియో తీయాలన్నా గూడా లోపల నుంచే ఇగ నాకు ఫోన్‌కు దగ్గర పెట్టుకొని వీడియో తీయాల్సొచ్చిందసలు. చాలా కష్టం అనిపిచ్చింది. అందులో ఫోన్‌లో ఛార్జింగ్ లేదు. ఏదో రకంగా ఉన్న కొంచెం ఛార్జింగ్ అయినా కాపాడుకోవాలి అని జెప్పేసి కొంచెం వీడియోలు తీశాను. ఎట్టకేలకైతే గుడి దగ్గరికొచ్చేసినాం. రెడీ అయిపోయినాం. గుట్టపైకి వెళ్తున్నాం. ఈ ఫోటో అనేది గుట్టపైకి వెళ్ళేది. గుట్టపైకి వెళ్ళిన తర్వాత ఆడ ఓ టెన్షను. ఫోన్‌లో అలౌట్ లేదు. బ్యాగ్ అలౌట్ లేదు. మళ్ళీ దానికి ఒక్క ఫోన్‌కి ₹10 అంట. ఆయన ఫోన్, నా ఫోన్‌కి ₹20 అక్కడ పెట్టేసి మెయిన్ ఎంట్రీలోనే బస్సు దిగగానే బ్యాగ్స్, ఫోన్స్ అన్నీ అక్కడే పెట్టాలన్నారు. అసలు ఫోటో తీసుకునే ఛాన్స్ లేదు. ఏం ఛాన్స్ లేదు. అట్లా అయిపోయింది ఆ రోజైతే. ఇయన్నీ అక్కడ పెట్టేసి గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దర్శనం గూడా చాలా కష్టంగా అనిపిచ్చింది. ఎందుకంటే కొన్ని అవి ఇవి గుచ్చుకోవడము అట్లా అయ్యింది. కొంచెం నీట్‌గా అనేది లేకుండే. అందుకనే అంతే ఇంకా. ఎట్టకేలకైతే దేవుని దర్శనం చేసుకున్నాము. దేవుడినైతే చూసాము మంచిగనే. చాలా దూరం నుంచి అంత తిరిగేసి ఇన్ని కష్టాలు పడిపోయినందుకు కొంచెం ఒక 10 నిమిషాలు గూడా దేవుడిని చూడనివ్వలేరు. అదే నచ్చలేదు. కొంచెం కళ్ళారా చూడాలి గదా! అంత దూరం నుంచి వస్తాం దేవుడిని. అప్పుడే ఇది జేసిర్రు. ఇగ అట్లా ఇగ సరేలే వచ్చేసినాం గదా అని మళ్ళా టైం చాలా ఉంది. స్వర్ణగిరికి వెళ్ళాలి అని అనుకున్నాము. ఇగ స్వర్ణగిరికి వెళ్ళాలి అంటే నాకస్సలు తెలీదు. ఫోన్‌లో చెప్పినట్టు ఫోన్‌లో యూట్యూబ్‌లో చూస్తే ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తారు. అసలు అది అర్థమే కాలేదు. వేస్ట్ అనిపించింది. ఆటో ఓడికి అడిగితే 500, 1000 అట్లా చెప్తున్నారు ఆటో వోళ్ళు గూడా. వామ్మో! అనిపించింది. మళ్ళీ ఇంకా బస్సు అడిగితే బస్సు గూడా అంతే. బస్సు టైంకి రావట్లేవక్కడ. చాలా జనాలున్నారు. టైంకి బస్సులు లేవు. ఎండ ఎక్కువైపోయేసరికి మాకసలు ఎండలో ఉండలేకపోయినాము. నైటు నైట్ తినలేము మేము. మార్నింగ్ మొత్తం తినలేము. ఆ ఎండల వల్ల మాకు చాలా నీరసం అన్నది వచ్చేసింది. నాకింకా నిద్ర గూడా లేదు. అట్లా ఇదైపోయింది. తర్వాత ఇంకా ఏదో ఒక ఆటో అడిగేసి ఎట్లనో అట్లా ఇది జేసి ఆయన 200కి వచ్చిండు ఆటో అతను గూడా స్వర్ణగిరి వరకు దింపడానికి. మిగతా వాళ్ళందరూ 1000, 500 అట్లా అడుగుతున్నారు. ఇక వీళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఎక్కుతారు, ఎక్కించుకోండి మాకంత అవసరం లేదు అంటే 200, 150 ఏమో తీసుకున్నాడు అతను ఆటో అతని. గుడి దగ్గర దింపేశాడు. గుడి దగ్గర దింపేసిన తర్వాత అక్కడ కొంచెం నాకు యాదగిరి గుట్ట కంటే స్వర్ణగిరికి టెంపులే నాకు చాలా నచ్చింది. కొంచెం నీట్‌నెస్‌గా ఉంది. కొత్తదనో ఏమో తెలీదు గానీ కొంచెం నీట్‌నెస్‌గా ఉంది. చాలా బావుంది. యాదగిరి గుట్టలో అంత నీట్‌గా అనేది పెట్టలేరు. అంటే మట్టి, బురద గుడి లోపలికి వెళ్ళేంత వరకు గూడా అట్లనే ఉంది. ఇంకా అంత నీట్‌గా ఏమి అనిపియలేదు. అట్లా. స్వర్ణగిరిలో మాత్రం చాలా నీట్‌గా చాలా బావుందసలు. వెళ్ళగానే బయట కాళ్ళు కడుక్కోవడానికి అనేది ఇట్లా నల్లలన్నీ ఉన్నాయి. అందరు కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్తున్నారు. ఆ సిస్టమ్ నాకు చాలా బాగా నచ్చింది. మేము గూడా కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గూడా చాలా పెద్ద లైన్ ఉంది. మేము వెళ్ళేసరికి లంచ్ టైమ్ అయ్యింది. అప్పటికి మధ్యాహ్నం టైం అయ్యింది. మధ్యాహ్నం టైం అయ్యేసరికి మెయిన్‌గా గుడి లోపల ఉంటారు గదా! మేము ఆ దేవుడిని చూడడానికి ఛాన్స్ లేదు. చాలా పెద్ద క్యూ లైన్ ఉంది.
క్యూ లైన్ ఉండడం వల్ల అది కాక మధ్యాహ్నం టైం అని చెప్పి గుడి క్లోజ్ చేసిర్రు. మెయిన్ గర్భగుడి క్లోజ్ చేసేసిర్రు. ఇక లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఈ చుట్టుపక్కల మొత్తము వేరే దేవుళ్ళందరూ ఉన్నారు కదా, అన్నీ తిరిగేసి చూసి దర్శనం చేసుకున్నాము. ఎట్టకేలకైతే ఇంతకుముందు చూసారు కదా వెంకటేశ్వర స్వామిది, అక్కడికైతే వెళ్ళి చూడగానే చాలులే దేవుడా నిన్నైతే వచ్చి చూసాం కదా, లోపలికి రాలేకపోయినా ఇక్కడ వరకైనా వచ్చి చూసాము, ఇంతే చాలని చెప్పేసి అనుకొని వచ్చేసిన. మధ్యాహ్నం అయిపోయింది కదా, అవి బండలు ఉన్నాయి, కాళ్ళు చాలా కాలుతున్నాయి అసలు. ఏదో దేవుడి కోసం వచ్చినాం కాబట్టి చూడాలని మా కోరిక మాత్రం తీరింది. నేను చాలా రోజుల నుంచి అనుకున్నా వెళ్ళాలి వెళ్ళాలి అనేది. అది ముఖ్యంగా మా మ్యారేజ్ డేకే వెళ్ళాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినా. దేవుడు అట్లా పిలుచుకున్నాడు, వచ్చేసినాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే, చాలా బాగుంది. నా ఫేస్ చాలా డల్ అయిపోయింది, నైట్ మొత్తం నిద్ర లేదు. అదిగాక ఒక పొద్దు అన్నట్టుగా అయిపోయింది. మాకు మేమేం తినలేము, ఛాయ్ కూడా లేదు, అసలు ఛాయ్ కూడా తాగలేదు. అసలు అంత ఇదైపోయింది మాకు ఇబ్బందిగా. ఎక్కడేమి చేయలేక అర్థం కాలేదు. ఇంకా దర్శనం అదంతా అయిపోయింది. దేవుడిని అక్కడ చూసేసాము. కొద్దిసేపు నడిచే ఓపిక లేక కొద్దిసేపు అక్కడ మధ్యలో ఇట్లా దేవుడి విగ్రహం ఉంటుంది కదా వాటర్ది, అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాము. మళ్ళీ రిటర్న్ అవుదాం మధ్యాహ్నం అంటే ఆటోలు కూడా చాలా ఇబ్బంది. అక్కడ కొంచెం లోపలికి ఉంటుంది కదా, ఆటోలు ఏమి దొరికాయి కూడా, కొంచెం ఇబ్బంది అవుతుంది. సొంత వెహికల్ వస్తేనే బాగుంటుంది, సపరేట్గా ఇట్లా రావద్దు ఇద్దరు ముగ్గురు అన్నట్టుగా సొంత వెహికల్ తీసుకొని రావాలి. ఎందుకంటే అసలు ఏం దొరకాయి ఆ రూట్లో, చాలా కష్టం అసలు. ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చేసాము. ఈ ప్లేస్కి రాగానే కొంచెం చాలా బాగా అనిపించింది. చాలామంది రీల్స్ అవి చేసుకుంటారు. మనకు అంత లేదు, మనకి యాక్టింగ్ అనేది రాదు కాబట్టి ఏం చేయలే వీడియోలు. మా ఆయనకు ఫొటోస్ వీడియోస్ తీయడానికి కూడా ఆయనకు రాదు అసలు. అందుకనే ఇక నేనే చూసుకుంటా, నేనే వీడియోలో తీశాను. ఆయనకు వస్తుంది కానీ అంత క్లియర్గా తీయరు, చెయ్యి అనేది షేక్ అవుతుంటుంది, ఆ వీడియో ఎటేటో ఇదవుతుంటుంది. అందుకే ఎందుకు రిస్క్ చేయడము. అది కాక మా దగ్గర బ్యాగులు అవి ఉన్నాయి, వాటర్ బాటిల్. ఆ రోజు మొత్తం వాటర్ మీదనే బతికేసినాం మేమైతే, అట్లా అయిపోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. చాలామంది కాయిన్స్ వేస్తున్నారు ఇక్కడ, ఎందుకో తెలియదు, చాలామంది కాయిన్స్ వేశారు. గుడి మాత్రం నాకు చాలా చాలా నచ్చింది, చాలా బాగుంది. ఇక్కడితో లాస్ట్